సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మే 14వ తేదీ విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. విద్యా విధానంలో అసంబద్ధ విధానాలు నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం 117 జీవో ద్వారా విద్యారంగాన్ని అతలాకుతలం చేసి తీవ్ర నష్టాన్ని కలిగించిందని, కూటమి ప్రభుత్వం 117 జీవో రద్దు చేసిన మెరుగైన పాఠశాల వ్యవస్థ, ప్రభుత్వ పెట్టుబడుల పరిరక్షణ కొరకు శాస్త్రీయమైన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి కూడా ఒక్కొక్క రకమైన పాఠశాలకు ఒక్కో విధానం సరైనది కాదని వారన్నారు. సిపిఎస్, జిపిఎస్ రద్దు చేయాలని మెమో నెంబర్ 57 ప్రకారం 2003 డిఎస్సి వారికి వెంటనే ఓపీఎస్ అమలు చేయాలని తెలిపారు. 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న 3 డిఏలను తక్షణమే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు అంబటిపూడి సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నామంటే, పాఠశాలల్లో అసంబద్ధ విధానాలను, వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పాఠశాలల విధ్వంసాన్ని చేస్తూ విద్యారంగ మనుగడకు ప్రశ్నార్థకంగా మారుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేక చర్యలను ఖండిస్తూ ఇంతకుముందు మే 5న పాత తాలూకా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాం. మళ్ళీ ఈరోజు తిరిగి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి అసలు పాఠశాలలు అంటే అర్థాన్నే మార్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి పాఠశాలలు అంటే ఏంటి? అసలు 3 రకాల పాఠశాలలు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలలు అంటే 1 నుంచి 5 వరకు ఉండాలి. హై స్కూల్స్ అంటే 6 నుంచి 10 వరకు ఉండాలి. యూపీ స్కూల్స్ అంటే 6 నుంచి 8 వరకు ఉండాలి. ఇలా కాకుండా రకరకాల విధానాలు. గత ప్రభుత్వం 6 పాఠశాలను తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం 9 పాఠశాలల విధానాలను తీసుకొచ్చి గందరగోళ పరిస్థితుల్ని నెట్టివేస్తుంది. అంతిమంగా దీనివలన విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి 117 జీవో వలన ఎంతోమంది విద్యార్థులు పాఠశాలను వదిలేసి బయటికి వెళ్ళిన పరిస్థితులు ఏర్పడినాయి. మరి ఈ ప్రభుత్వం మొన్న ఎన్నికల హామీల్లో 117ను రద్దు చేస్తామని చెప్పి, ఆ 117ని రద్దు చేయకుండా పునర్వ్యవస్థీకరణ చేస్తాము, రీస్ట్రక్చర్ చేస్తామని అసంబద్ధమైనటువంటి, అనాలోచితమైనటువంటి నిర్ణయాలను చేస్తూ ఈ పాఠశాల విద్యారంగాన్ని మొత్తంగా మూసేసి కార్పొరేట్ శక్తులకి, ప్రైవేట్ శక్తులకి. టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు జిల్లా స్థాయిలో మచిలీపట్నం నందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మాకు ఆర్థిక డిమాండ్లు కాదు, ప్రధానంగా మరి పాఠశాలలో అనార్థికమైనటువంటి అంశాలు అన్నీ ఉన్నాయి, అనేకం ఉన్నాయి. పాఠశాలలో హై స్కూల్స్లో ఈ యొక్క ప్రాథమిక పాఠశాలని అసంబద్ధంగా కలపడం అనేటువంటిది మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తోంది. అదేవిధంగా మరి 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఐఆర్ని 30% విడుదల చేయాలి. పాత డిఏ బకాయిలను కూడా విడుదల చేయాలి. మరి ఇలాంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు జిల్లా కేంద్రం మచిలీపట్నం నందు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అంటేనే ఒక ఉద్యమ ఫెడరేషన్ ఇది. కాబట్టి సమస్యలు అనేటువంటివి ఉద్యమాల ద్వారానే మనం సాధించుకుంటాం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ అసంబద్ధ విద్యా విధానాలని మరి కొనసాగించకుండా ఉపాధ్యాయుల యొక్క వైఖరిని తెలుసుకుని ఉపాధ్యాయులకి చక్కని స్వేచ్ఛనిస్తూ మాకు కావలసినటువంటి విద్యాబోధనలో మాకు తగిన స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. గూడూరులోని తాగునీటి చెరువులో ఉపాధి హామీ పనులను పెట్టిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రచారంలో భాగంగా ఈ గ్రామంలో పర్యటించినప్పుడు 2 సమస్యలు తెలియజేశారని, ముఖ్యంగా త్రాగునీటి సమస్య, ఈ సమస్య తీర్చడానికి కృషి చేస్తామని, అందులో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి త్రాగునీటి చెరువుని శుభ్రం చేసి అదేవిధంగా మరో 2 సంపులను ఏర్పాటు చేసి గ్రామస్తుల సమస్యలు తీరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ పోతన స్వామి, గ్రామ సర్పంచ్ లింగం సులోచనారాణి మరియు అధికారులు పాల్గొన్నారు. మేము మాట్లాడేటువంటి సమయంలో ప్రధానంగా ప్రస్తావించినటువంటి సమస్య తాగునీటి సమస్య ఈ గ్రామానికి పరిష్కరించాలని చెప్పేసి ఆ రోజు కూడా నన్ను అక్కడ అడగడం జరిగింది. తప్పకుండా అందులో భాగంగానే ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మనకు ఆల్రెడీ సఫిషియెంట్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి చెరువు ఉన్నప్పటికీ కూడా
నీళ్లు అందులో నింపుకున్నప్పటికీ కూడా మరి గ్రామంలో నీళ్లు అందించలేనటువంటి పరిస్థితి ఉందంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. ఎందుకంటే మనకి చక్కటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, సంప్ ఉంది, చెరువు ఉంది, అలాగే ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకున్నట్టయితే, సక్రమంగా చేసుకున్నట్టయితే, వినియోగించుకున్నట్టయితే మనకి ఇటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఎక్కడ ముక్కుల స్కీమో, తట్టు స్కీమో మనకు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉండేది కాదు. దీన్ని చక్కగా మనం నీట్గా చేసుకున్నట్టయితే తప్పకుండా మనందరం కూడా చక్కటి తాగునీటి ప్రతి ఒక్కరికి కూడా అందించే అవకాశం కలిగేది. కానీ ఇప్పటికైనా మనం మీరందరి యొక్క ఆశీస్సులతో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి తప్పకుండా ఈ చెరువుని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి నీట్గా చేసి, అలాగే మరి ఫిల్టర్ బెడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిపేర్ చేయించి చక్కగా ప్రతి ఒక్కరికి కూడా తాగేటువంటి సక్రమైనటువంటి నీరుని ప్రతి ఒక్కరికి కూడా అందించాలి. ఒకటి మంచినీళ్ళు, ఒకటి డ్రైనేజ్, ఈ రెండు చేసి పెడితే బాబు తరతరాలు ఈ వేరు చెప్పుకొని ఉంటారని చెప్పి మేమందరం కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజున కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు 10 లక్షలు సిఎస్ఆర్ గ్రాంట్ ఎంపీ గారిని అడిగి ఇక్కడ మైక్రో ఫిల్టర్ పెడతాం జరిగింది. స్వర్గీయ కాగిత వెంకటరావు గారు పటానపేటలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసుకుని వారి చేతులను ప్రారంభించుకుని పటానపేట వరకు అక్కడ సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు గారు ఈ చెరువు మీద ఒక అవగాహన కోసం నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. ఈయన సార్ వచ్చింది మన సమస్యల పరిష్కారానికి, తప్పనిసరిగా మన సమస్యల పరిష్కార దిశగా సార్ కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు సార్ అడిగినట్టుగా ఏదైతే ఫిల్టర్ బెడ్ ఉందో ఆ ఫిల్టర్ బెడ్ని రిపేర్ చేసే నిమిత్తం ఆ ఫిల్టర్ బెడ్కి పంచాయతీ నిధులు 15 ఫైనాన్స్ నుంచి 2 కాదు 3 కాదు 7-8 లక్షలైన ఖర్చు పెట్టారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా 11వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా 11వ రోజుకు చేరుకుంది. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలి అని అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిల్ని వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని వారు కోరారు. రాష్ట్రం మొత్తంలో మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ 10,032 మంది ఉన్నారు. మేము విలేజ్ క్లినిక్లో మేము పేషెంట్లకి వైద్య సేవలు అందిస్తూ ఉంటాము. గత 11 రోజులుగా మేము ఈ సమ్మె నిర్వహిస్తున్నాము. మా సమ్మె ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే దానికి ముఖ్య కారణం ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం మమ్మల్ని 6 సంవత్సరాల నేరత గవర్నమెంట్ వారు మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. ఆ రెగ్యులర్ చేయాలన్న విషయం దాని గురించి మాకు ప్రభుత్వం ఇంకా సరైన స్పష్టత ఇవ్వలేదు. మాకు రావాల్సిన పెండింగ్ ఇన్సెంటివ్స్ 10 నెలల నుంచి రావాల్సిన పెండింగ్ ఇన్సెంటివ్స్ రావట్లేదు. మాకు రావాల్సిన శాలరీ కూడా టైంకి పడట్లేదు. ఇప్పటి వరకు మాకు రావాల్సిన ఏప్రిల్ నెల శాలరీ కూడా ఇంకా రాకుండా మేము సమ్మెలో ఉన్న కారణం చేత మాకు శాలరీ హోల్డ్ చేయడం జరిగింది. మేము ప్రభుత్వం వారిని ఒక్కనే అడుగుతున్నాం. మేమేం మా సొంత కోరికలు చెప్పని మేము ఈ పోరాటం ఈ సమ్మెలు మేము చేయట్లేదు. మా హక్కుల కోసం మేము చేస్తున్నాము. మేము చేస్తున్న ఈ సమ్మె కానీ ధర్నా కానీ మా భవిష్యత్తు కోసం చేస్తున్నాం. మేమేమి మా సొంతంగా మా కోరికలు మా ఆశయాల కోసం మేము చేయట్లేదు. మా భవిష్యత్తు కోసం మమ్మల్ని నిలబడుకున్న మా కుటుంబాల కోసం చేస్తున్నాం. ఈ రాష్ట్రం మొత్తంలో 10,032 మంది సిహెచ్ఓస్ ఉన్నారు. ఆఫీసర్గా మేము గత 3 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాం. మా సీనియర్స్ వాళ్ళు అయితే 6 సంవత్సరాలుగా ఈ విధుల్లో నిర్వహిస్తున్నారండి. మేము గ్రామంలో ఎంతో ఉన్నతంగా అందరికీ ప్రజలకి సేవలు అందిస్తున్నాము. మా సేవలు కూడా వాళ్ళు ఎంతగానో తీసుకుంటూ మమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నారు. ఈ రోజుకి మేము 11వ రోజు అండి మేము సమ్మె నిర్వహిస్తూ ఇక్కడ మమ్మల్ని వాళ్ళు ఎంతగానో మిస్ అవుతున్నారు. నేనైతే అక్కడ విహెచ్సిలోనే ఉంటున్నాను. 24 గంటలు వాళ్ళకి అందుబాటులోనే ఉంటున్నాను. నేను ఇక్కడ సమ్మె నుంచి విరమించుకొని వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ఎందుకమ్మా మీరు రావట్లేదు, మీరు లేకపోతే మాకు ఇక్కడ మెడిసిన్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు, మా ఆరోగ్యాలు చూసే వాళ్ళు ఎవరున్నారని చెప్పి అడుగుతున్నారండి. కానీ మేము వాళ్ళకి మా బాధ చెప్పుకోలేము. అలాని వాళ్ళు అది అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికీ మేము సమ్మె చేస్తూ కూడా మేము వాళ్ళకి సేవలు అందించలేకపోతున్నామని బాధపడుతున్నాం.
నా పేరు జ్యోతి. కృష్ణా జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వర్క్ చేస్తున్నాను. దాదాపు 11 రోజుల నుండి మేము ఈ సమ్మె చేస్తున్నాము. ఇది గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, కానీ ఒక న్యాయమైన హక్కుల్ని అడుగుతున్నాము. వెంటనే గవర్నమెంట్ ఇప్పటికైనా సరే చర్చలకు మమ్మల్ని పిలిచి మాట్లాడి మాకు న్యాయం చేయాలి అని 10,032 మంది గొంతులు ఈరోజు వచ్చి ఇంత బాధపడుతున్నాము, అడుగుతున్నాము. మా కొంట శోషని గవర్నమెంట్ వెంటనే గుర్తించి మేము అడిగిన న్యాయమైన డిమాండ్స్ని వెంటనే అమలు చేయాలని చెప్పి అందరి తరపున కోరుకుంటున్నామండి. 10,000లో 8,000 పైనే చాలామంది మహిళలు ఉన్నారు. మేమందరూ గ్రామాల్లో రిమోట్ ఏరియాలో కూడా వితౌట్ సెక్యూరిటీ ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు. సింగిల్గా మ్యారేజ్ అవనే అమ్మాయిలు కూడా ఉన్నారు. సెక్యూరిటీ లేదు అయినా కూడా 24/7 సేవల్ని ప్రజలకి అందిస్తున్నాము. దాదాపు ఇన్ని రోజులుగా మేము ఇలా వచ్చి ఇంత బాధను వ్యక్తం చేస్తున్నాము. గవర్నమెంట్ ఇంకా ఏమి స్పందించట్లేదు. మేము చాలా నిరాశగా చూస్తున్నాము. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. వెంటనే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు త్యాగాలు దాతృత్వం నేటి తరానికి ఆదర్శమని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు దేశోద్ధారక కాశీనాథన్ నాగేశ్వరరావు పంతులు త్యాగం దాతృత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు అన్నారు. పామరు మండలం ఎలకుర్రులో వివిధ రంగాల్లోని ప్రముఖులకు విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్వదాత అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమార్ రాజు మాట్లాడారు. నాగేశ్వరరావు పంతులు వంశీయులు ఆయన స్మరిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టడం ముదావాహమన్నారు. కృష్ణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కూన రామ్జీ మాట్లాడుతూ కాశీనాథన్ నాగేశ్వరరావు పంతులు దాతృత్వానికి మెచ్చి గాంధీ మహాత్ముడు విశ్వదాతాని బిరుదు ఇచ్చారన్నారు. స్వాతంత్ర ఉద్యమానికి ఆనాడు ఆంధ్రపత్రిక ద్వారా అక్షర ఆయుధాలు అందించారన్నారు. విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కాశీనాథన్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెన్నుకొండ లక్ష్మీనారాయణ, విశాఖపట్నం ఆంధ్రప్రభ బ్యూరో చీఫ్ ఇంజనీర్ గంట్ల శ్రీనుబాబు, ప్రసార భారతి ప్రతినిధి ముదిగొండ రవిశంకర్, ప్రముఖ కూచిపూడి నాట్యాచారుడు వేదాంతం పార్థసారథి, కూచిపూడి కళాకారిణి శివలింగ్, ఉషా కిరణ్లకు విశ్వదాత అవార్డులు అందజేశారు. జాతీయ అవార్డు గ్రహీత ముదిగొండ శాస్త్రి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంలో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికార పీఠాన్ని అధిష్టింపు చేసిన యుగ పురుషుడు, తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మించిన పురిటిగడ్డ ఈ పామరు నియోజకవర్గం అని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, అంతేకాదు భారతీయ జాతీయ పింగళ వెంకయ్య గారు మనమో మండలం మనపట్లపల్లి గ్రామాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. కూచిపూడి సంస్కృతి ఆవిర్భవించింది ఈ పామరు నియోజకవర్గం. ఇంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రథమ పౌరుడిగా, మీ సేవకుడిగా వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉందని కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా కట్టుబడి ఉన్నా, ఆ రకంగా క్రమశిక్షణగా ముందుకెళ్తున్నా. ఇదే ప్రేమ అభిమానం చూపించండి, సూచనలు సలహాలు ఇవ్వండి. ఖచ్చితంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని మరొకసారి తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అవార్డు గ్రహీతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ సల్యూట్ చేస్తూ, సలాం చేస్తూ మీ గులాంగా సెలవు తీసుకున్నా. జై హింద్. అంటే అడిగితే ముందని కొంత వైండింగ్ చేసా కానీ పురాతనమైన ఆలయం అండి. చాలా మంది దూర ప్రాంతాల నుంచి సెంటిమెంట్ గా వస్తుంటారు. అలాగే ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా రష్గా ఉంటాయని చెప్తే మీరు శివాలయంలో దర్శనం చేసుకుని అక్కడే కూర్చోగానే ఎంతో రిలాక్స్గా అనిపించింది అనమాట. ఎందుకంటే మామూలుగా ఏ అవార్డు తీసుకున్నా కొంత ఏదైనా సరే కొంత టెన్షన్గానే లేకపోతే కొంత ఒత్తిడిగానే ఉంటుంది. కానీ ఏది ఇచ్చినా తీసుకెళ్ళిపోదాం కాలుకి దండం పెట్టిన వచ్చినోడికి అంత రిలాక్స్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ పురస్కారం తీసుకోవడం నా జీవితంలో ఇదొక అదృష్టంగా భావిస్తున్నాను. నేను సింహాచలం దేవస్థానానికి ధర్మకర్తగా చేసినందుకు కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. కాశీనాథన్ నాగేశ్వరరావు గారి అవార్డు. వారు స్వాతంత్ర సమరయోధులు, సాహిత్యవేత్త. ఇటీవలనే మేము అభ్యుదయ రచయిత సంఘం పక్షాన అంతర్జాల సమావేశాలను ప్రతి ఆదివారం నిర్వహిస్తూ ఉంటాం. వారు రాసిన ఆంధ్ర సాహిత్య చరిత్రను మేము ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుల వారి చేత సమీక్ష చేయించాము. అలాగే వారు ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి నవలకి నాగేశ్వరరావు అనే పేరుతో గొప్ప ముందు మాట రాశారు. అంటే వారు స్వాతంత్ర సమరయోధులు, కులమత రహిత వ్యవస్థ కోసం పోరాడిన ఒక ఆదర్శమూర్తి. అటువంటి ఆదర్శమూర్తి అందిస్తున్న
పేరిట అందిస్తుంది ఈ పురస్కారాన్ని. వదినకు ఒకసరి బిందెకు దిక్కుసరి బంగారు గడకు శ్రమావదిన బంగారు గడకు శ్రమావదిన వదినకు ఒకసరి బిందెకు దిక్కుసరి బంగారు గడకు శ్రమావదిన బంగారు గడకు శ్రమావదిన పరాసుపేటలో హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ గౌరవ సలహాదారులు రిటైర్డ్ ఎంఆర్ఓ మహమ్మద్ సిలార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేసి పాదచారుల దాహాన్ని తీర్చారు. ఇప్పటి వరకు ఫౌండేషన్ సభ్యులు చేపట్టిన సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. మున్ముందు ఇంకా చాలా సేవలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు షేక్ నూర్ జహాన్, ఉపాధ్యక్షులు కాజా బిలాల్, ప్రెసిడెంట్ నాగూర్ హుస్సేన్, ఐక్యం ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు ఆకూరి శ్వేత, తులసి హెల్పింగ్ హ్యాండ్ చైర్మన్ బొడ్డు తులసిరాం, జి రమాదేవి, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో హ్యుమానిటీ ఫౌండేషన్ అనే సంస్థ ఒకటి ఏర్పడటం, అదేవిధంగా ఈ సంస్థ చాలా సంస్థలు ఏర్పడుతుంటాయి, ఉబ్బులో పుట్టి మగలో పోయినట్టుగా ఉంటాయి. కానీ నేను గమనిస్తున్నాను, ఓ సంవత్సరం నుంచి మరి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, సహాయ కార్యక్రమాలు కానీ చేస్తున్నారు. పేద పిల్లలకి బట్టలు ఇవ్వటం, ఫీజులు కట్టడం, అదేవిధంగా ఎవరైనా చనిపోతే వాళ్ళకు శవదహనానికి కానీ శవ ఖననానికి కానీ సొమ్ములు లేకపోతే అవి కూడా డొనేషన్స్ ఇస్తున్నాము. ఈ సంస్థ మరి దినదినాభివృద్ధి చెంది పెద్ద సంస్థగా జిల్లా మొత్తాన్ని వ్యాపించాలని నేను కోరుకుంటూ, హ్యుమానిటీ ఫౌండేషన్ గారి ఇక నూర్జహాన్ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇక్కడ మజ్జిగ పంపిణీ చేయటం అనేది జరిగిందండి. ఈ చలివేంద్రాలు ఇలాంటివి ఎండాకాలంలో అనేక మందికి ఇది ఒక మేమందరం కూడా చాలా హెల్ప్ చేయాలని, అనేక మందికి దాహాన్ని తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక పరాసుపేట నందు చలివేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ మండు టెండలో అటు ఇటు వచ్చిపోయే బాటసారులందరి దాహం తీర్చాలనే సదుద్దేశంతో ఈ రోజున మేము మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ఈ పరాసుపేట మచిలీపట్నం నలువైపుల నుంచి ఎంతోమంది ప్రజలు వ్యాపార నిమిత్తం వచ్చి వెళ్తుంటారు. బస్సుల కోసం, ఆటోల కోసం ఈ సెంటర్లో చాలామంది వేచి ఉంటారు. వీళ్ళందరికీ దాహం వేస్తే మంచినీళ్ళు తాగటానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి మమ్మల్ని కోరటం జరిగింది. వారి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ రోజున చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాము. మా ఫౌండేషన్ యొక్క కార్యకలాపాలన్నిటికీ అడిగిన వెంటనే డొనేషన్ ఇచ్చే ప్రతి ఒక్క దాతకి నేను పేరు పేరున శ్రీకాకుళంలో ఈ నెల 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళంలో వేంచేసిన శ్రీ రాజ్యలక్ష్మి భోగలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. కళ్యాణ మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ నెల 12వ తేదీ సాయంత్రం నిర్వహించనున్న రథోత్సవ కార్యక్రమానికి రథాన్ని సిద్ధం చేసేందుకు పనులను శాస్త్రోక్తంగా శ్రీరామ వరప్రసాదరావు ప్రారంభించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు 14వ తేదీ బుధవారం సాయంత్రం శ్రీకృష్ణ దేవరాయల మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణు యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తారీఖున ప్రారంభమవుతున్నాయి. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ తరపున దేవస్థానం వారు చేయటం జరిగింది. లైటింగు, పారిశుధ్యం మొదలైన అన్ని ఏర్పాట్లు కూడా కావాల్సిన సిబ్బందిని మేము ఏర్పరచుకున్నాము. 10వ తారీఖున పెళ్లి కుమారుని చేయటం జరుగుతుంది స్వామివారిని. 11వ తారీఖున స్వామివారి కళ్యాణం సాయంత్రం 9 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. మాకు కావాల్సినటువంటి సిబ్బందిని, పోలీసు వారిని కూడా సహకారం అడగటం జరిగింది.
ఆ రోజు కళ్యాణం 11వ తారీఖున రాత్రి. నెక్స్ట్ డే 12వ తారీఖున రథోత్సవం జరుగుతుంది. అది సాయంత్రం 5 గంటలకి మొదలవుతుంది. ఈ రథోత్సవం కూడా భక్తులు విరివిగా పాల్గొంటారు. స్వామివారు గ్రామ వీధుల్లో విహరిస్తున్నప్పుడు భక్తులు అధిక సంఖ్యలో ఆ స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. ఆ కార్యక్రమానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా పోలీస్ బందోబస్తు, మా డిప్యూటేషన్ సిబ్బంది, వీరందరితో కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము. 12వ తారీఖు రథోత్సవం తర్వాత ఈ సంవత్సరం మేము 14వ తారీఖున గౌరవ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.